ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో 2K రన్ నిర్వహించారు. విద్యార్థులు, డైలీ వాకర్స్, మున్సిపల్ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ తరపున 2K రన్ నిర్వహించడం జరిగింది. దీనికి అతిథిగా వచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి కానీ వాకింగ్ కానీ ఫిజికల్గా యాక్టివిటీస్ ఉంటే, మూమెంట్స్ ఉంటే నెంబర్ 1 కల్వకుర్తి అందరికీ. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణలో 99 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టుటకు దీని కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న మనము దీన్ని శానిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టణంలో టోటల్గా పారిశుద్ధ్యం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అట్టి కార్యక్రమాన్ని మనం నడిపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రణాళికలో భాగంగా ఈరోజు 2K రన్ కార్యక్రమాన్ని మన కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఈ 99 రోజుల ప్రణాళిక అంటే మనం మన దినచర్యలో భాగంగా మనము ఏ కార్యక్రమాలు చేయాలి, ఒకరోజు విద్య మీద, ఒకరోజు పారిశుద్ధ్యం మీద అనే విధంగా అన్ని రకరకాల కార్యక్రమాలు ఆయన 90 డేస్ లోపల అన్ని రకాల మన జీవితాల్లో ఏ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు ఉంటాయో దాన్ని అన్నింటినీ ఏర్పాటు చేసే విధంగా దీన్ని కార్యాచరణ రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే మనం అందరం చూస్తున్నాం, ఈరోజు ప్రతి ఒక్కరూ డయాబెటిక్, రకరకాల హైపర్ టెన్షన్, ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలకు బారిన పడుతున్నాం. కాబట్టి దీనిలో మనం ప్రతిరోజు శరీర దృఢత్వం అవసరం. ఈరోజు మనము కల్వకుర్తిలో ఎంతో మంది మార్నింగ్ 4:30 నుంచి 5 o'clock వెళ్తే చూస్తే సుమారు 100 మంది ఈరోజు వ్యాయామం కోసం, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు మన కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన విద్యార్థులను తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి మహమ్మద్ చౌరస్ వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుల కార్యక్రమంలో భాగంగా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ మొదటి రోజు రోడ్లు శుభ్రం చేయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న వ్యాక్సిన్ గురించి చేయడం జరిగింది. ఈరోజు 2K రన్ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశము అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. మనం ఎన్ని సాధించినా ఆరోగ్యంగా లేకపోతే దాని ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నంత ఇదిగానే మన ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడే మనం మెంటల్లీ కూడా చాలా హెల్తీగా ఉంటాము, మన గోల్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన మాకు సహకరించిన సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ